చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ఖనిజ ఆధారిత పరిశ్రమలు మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అయినా ఈ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్బోన్ ఆఫ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ ఎకానమీ. బ్యాక్బోన్ ఆఫ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ ఎకానమీగా దీన్ని చెప్పుకుంటాం. ఈ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ అంతటికీ కూడా ఒక వెన్నుముక లాంటిది ఖనిజ ఆధారిత పరిశ్రమలు, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. దీనిలో మనకి ఐరన్ ఇండస్ట్రీ కానీ, కాపర్ ఇండస్ట్రీ కానీ, లేదా సిల్వర్ కావచ్చు, లేకపోతే ఇంకా మనకి అల్యూమినియం కావచ్చు, ఒకటేంటి వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో ప్రతిదీ కూడా ఒక ఇండస్ట్రీ రూపంలో మనకి లభిస్తూ ఉంది. భారతదేశ నాగరికతలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి ఖనిజము ఇనుము. అయితే సింధు నాగరికత కాలంలో వాళ్ళకి ఇనుము యొక్క వాడకం గురించి వాళ్ళకి తెలియలేదు. ఇనుము యొక్క వాడకం వారికి తెలియదు. గుర్రం వాడకం తెలుసా? కానీ గుర్రం అవశేషాలు అయితే సొక్కోటలో బయటపడ్డాయి. ఇనుము వాడకం వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత కాలంలో మనకి ఆర్యుల కాలం నాటికి ఇనుము వాడకానికి సంబంధించినటువంటి ఆధారాలు లభించాయి. బ్యాక్బోన్ ఆఫ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ ఎకానమీగా మొత్తం ఈ ఖనిజ ఆధారిత పరిశ్రమలు మనం చెప్తా ఉన్నాం. భారతదేశంలో ఈ ఖనిజాలను వెలికి తీసే ముఖ్యమైనటువంటి సంస్థ ఒకటి ఉంది. అదేంటని అడిగితే ఎన్ఎండిసి అంటాం. ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 1958 సంవత్సరంలో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. నాట్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గనుల శాఖ ఆధ్వర్యంలో కాదు, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. మరి ప్రస్తుత మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, అదేవిధంగా ఈ బొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం, ముఖ్యంగా పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి, స్టీల్ ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సో కాబట్టి ఉక్కు శాఖ మంత్రి, అలాగే పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ మంత్రి ఎవరిని అడిగేసరికి ఏం చెప్తారో ధర్మేంద్ర ప్రధాన్. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలో ఈ ఎన్ఎండిసి అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజాలను వెలికి తీసి అవసరమైన చోటికి, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏమేమి కావాలి? అది నడవాలి అంటే ముఖ్యంగా వాటర్ కావాలి, రెండవది బొగ్గు కావాలి, అలాగే మ్యాంగనీస్ కావాలి. ఎందుకంటే ఇనుము పరిశ్రమ తీసుకుంటే అది వెయిట్ లూజింగ్ ఇండస్ట్రీ. దాన్ని ఉత్పత్తి చేయడం కోసం అనేకమైనటువంటి మినరల్స్ని దానికి యాడ్ చేస్తూ ఉంటారు. ఉక్కుని ఉత్పత్తి చేసుకోవాలంటే దానిలో ఐరన్ మరియు కార్బన్ ఉంటుంది. ఉక్కులో మీకు వెయిట్ లూజింగ్ ఇండస్ట్రీస్ చెరుకు పరిశ్రమ చెప్పాను, అలాగే పేపర్ ఇండస్ట్రీ చెప్పాను, అలాగే ఇనుము పరిశ్రమ కూడా వెయిట్ లూజింగ్ ఇండస్ట్రీ. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. బాగుంది వినడానికి. తెన్నేటి విశ్వనాథం అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన దీన్ని బాగా ప్రాచుర్యం తీసుకొచ్చాడు, తెన్నేటి విశ్వనాథం. అందువల్ల తెన్నేటి విశ్వనాథం అనేసరికి ఏదైనా ఒక ప్రాజెక్టు పేరు ఏదైనా వచ్చిందంటే యూ మస్ట్ గో ఫర్ విశాఖపట్నానికి వెళ్ళిపోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ నడవాలి అంటే ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి, భారతదేశంలో తీర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి తొలి ఇనుము ఉక్కు కర్మాగారము విశాఖ స్టీల్ ప్లాంట్. అది నడవాలంటే నీరు కావాలి. ఆ నీరు కాస్త మనకి ఏలేరు కాలువ ద్వారా, ఏలేశ్వరం నుంచి ఏలేరు కాలువ ద్వారా అక్కడికి తరలిస్తూ ఉన్నారు. బొగ్గు కావాలి.
బొగ్గు కావాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఛత్తీస్గఢ్ నుంచి రావాలి, రెండోది ఒడిశా నుంచి రావాలి. మన దగ్గర బొగ్గు లేదు. ఏంటి నా బొగ్గు అంటాడు బాలయ్య. అది ఒక డైలాగే ఏదో సినిమాలో, నిప్పు రవ్వ అనుకుంటా. ఏంటి నా బొగ్గు అంటే బొగ్గు లభించాలి, అలాగే ఇనప ఖనిజం లభించాలి. మరి ఇనప ఖనిజం ఎక్కడి నుంచి రావాలి? మనకి ఛత్తీస్గఢ్ బయలుదేరి నుంచి రావాలి. మరి ఖనిజాలు రావాలంటే ముందు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని మనం RINL అంటున్నాం కదా. RINL నవరత్న కంపెనీ, నవరత్న కూల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వన్ ఆఫ్ ది నవరత్న కంపెనీ. దీని ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నడుస్తూ ఉంది. ఓకే, సో కాబట్టి ఇది మనం గమనించాల్సింది ఏంటంటే అడిగితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతంగా గనులు లేవు, క్యాప్టివ్ మైన్స్ లేవు. మనకు అసలు ఎక్కడ బొగ్గు సరిగా దొరకదు ఆంధ్రప్రదేశ్లో. ఇనుమంటే దొరుకుతుంది ఎక్కడ? కడప, అనంతపురం జిల్లాల్లో. పోనీ అక్కడ దొరికిన ఇనుమైనా సరే ఇక్కడికి తరలించాలంటే రాయలసీమ వాళ్ళు రాయలసీమ హైగ్రేడ్ స్టీల్ అని చెప్పేసి ఒక కొత్త పరిశ్రమని కడపలో ఏర్పాటు చేశారు. దానికి చంద్రబాబు ముందు రాజశేఖర రెడ్డి శంకుస్థాపన ఒక ఇటుక వేసాడు, తర్వాత 2 ఇటుకలు చంద్రబాబు వేశాడు, ఇంకొక అడుగు ముందుకు వేసి జగన్ బాబు మళ్ళీ ఒక 4 ఇటుకలు వేసాడు. రాయలసీమ హై స్టీల్ గ్రేడ్స్ లిమిటెడ్ అని చెప్పేసి, హై గ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పేరుతో దాన్ని కడప స్టీల్ ప్లాంట్ అని పిలుస్తూ ఉన్నాం. మరి ఇలా ఈ స్టీల్ ప్లాంట్స్ నడవాలి అంటే ఖచ్చితంగా మనకి నీరు కావాలి, బొగ్గు కావాలి, ఇతర ఖనిజాలు కావాలి, దాంతోపాటు ముఖ్యంగా ఇనప ఖనిజం కావాలి. అందువల్ల మనకి ప్రాబ్లమ్స్ అయినప్పటికీ కూడా ఈ RINL దీంతో ఈ NMDC సరఫరా చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు ఈ NMDC సరఫరా చేస్తుంది. అందువల్ల మీరు ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1958 హైదరాబాద్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్గా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్గా ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహరించడం మీకు తెలుసు. మరి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఎవరు? ప్రహ్లాద్ జోషి. మరి మినిస్టర్ ఆఫ్ టూరిజం ఎవరు? ప్రహ్లాద్ సింగ్ పటేల్. ప్రహ్లాద్ సింగ్ పటేల్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఎవరు? ప్రహ్లాద్ సింగ్ పటేల్. కాబట్టి కేంద్ర మంత్రివర్గం గురించి, రాష్ట్ర మంత్రివర్గం గురించి నువ్వు ఉదయాన్నే పళ్ళు తవ్వుకుంటావు కదా, సో అర్థం ఉంటుంది కదా, ఆ అర్థం పక్కన 2 పేపర్లు అతికించేసుకో, ఎప్పటికప్పుడు అలా చూసుకోవడానికి బాగుంటుంది. లేదా నీ గోడ మీద ఏమైనా కొన్ని కంపెనీల పేర్లు రాసుకొని, కొన్ని ఖనిజాల పేర్లు రాసుకొని, రాష్ట్రాలు కానీ హెడ్ క్వార్టర్స్ కానీ రాసుకో. ఉదాహరణకి నేను భారతదేశంలో ఈ స్టీల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా నడుస్తున్నాయంటే ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇది చాలా పెద్ద ఇనుము ఉక్కు కర్మాగారాలన్నీ కూడా దీని ఆధ్వర్యంలో అంటే SEIL ఆధ్వర్యంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీన్ని 1973 ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ ప్రస్తుత చైర్పర్సన్ సోమా మండల్ తొలి మహిళ SEILకి ఒక లేడీ నడిపిస్తుంది. మరి ఆమె ఉక్కు మహిళ అని మనం అనకూడదు. ఉక్కు మహిళ అంటే భారతదేశంలో సన్నీ లియోన్, ఇందిరాగాంధీ. అది ఐర్లాండ్ అయితే అనిబిసెంట్, అదే మీకు మణిపూర్ అయితే ఇరోమ్ షర్మిలా చాను. అదే ఆంధ్రప్రదేశ్ అయితే లక్ష్మీ పార్వత. ఆంధ్రప్రదేశ్ ఉక్కు మహిళ ఎవరు? రోజానా. వెరీ గుడ్ రా. అంటే ఐరన్ లెక్కనా? ఓహో అలాగ వచ్చావా? చెప్పండి ఇంకా చెప్పండి. రోజా, సమంత, నేను కాక మొన్న వచ్చినటువంటి అది ఉప్పెన్ సినిమాలో వచ్చింది కృతి శెట్టి. చెప్పండి మీ ఇష్టం. ఉప్పెన్ సినిమా డైరెక్టర్ సానా బుచ్చిబాబు, మనోడే, పిఠాపురమే, ఇక్కడికి వచ్చిన వ్యక్తే సానా బుచ్చిబాబు. మళ్ళీ తీసుకొస్తాం మీకోసం ఉప్పెన ఆలోచిస్తుంటాయి. ఓకే, NMDC గురించి చెప్పాను. అదేవిధంగా ప్రహ్లాద్ జోషి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అని చెప్పాను. అలాగే మీకు మొన్న కరెంట్ అఫైర్స్ చేసే సందర్భంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ ఏప్రిల్ 4 గనుల అవగాహన
అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం ఎప్పుడని అడిగితే ఏప్రిల్ 4 ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ డే అని పిలుస్తాం. ఏప్రిల్ 4గా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడికి వచ్చి ఈ ఖనిజ ఆధారిత పరిశ్రమలు చాలా ఉన్నాయి. వీటిలో 1 by 1 నిదానంగా నీట్గా తెలుసుకుందాం. అందువల్లే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ ఎకానమీ వీటిని పిలిస్తే ఇందులో మనకి ఫస్ట్ వన్ ఇనుము ఉక్కు పరిశ్రమ. దీన్ని జనరల్గా ఇనుమును చూడండి ఏ విధంగా పిలుస్తామంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ సివిలైజేషన్. భారతదేశ నాగరికతకు వెన్నుముక ఇనుము. ఎక్కువగా వాడుతున్న మూలకం ఏది? ఇనుమే కదా. భారతదేశంలో ఎక్కువగా వాడుతున్నటువంటి లోహం ఏది? ఇనుమే కదా. ఇనుము తర్వాత ఎక్కువగా ఏం వాడుతున్నాం మనం? అల్యూమినియం వాడుతున్నాం. అల్యూమినియం తర్వాత ఏం వాడుతున్నాం? రాగి లాంటి వాటిని వాడుతూ ఉన్నాం. అయితే గమనించండి, ఇనుముని ప్రైవేట్ పరం చేశారు చాలా వరకు, కానీ రాగిని కానీ అల్యూమినియంని కానీ ప్రైవేట్ పరం చేయలేదు. రెండు కూడా పబ్లిక్ సెక్టార్లో నడుస్తూ ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్లో నడిచే 2 సంస్థలు గుర్తించండి అంటే ఒకటి అల్యూమినియం చెప్పచ్చు, 2 రాగి చెప్పచ్చు. ఎవరు ప్రైవేట్ పరంగా ఉత్పత్తి చేయడానికి వీల్లేదు. కానీ ఇనుమనుకో నువ్వు కూడా ఒక స్టీల్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. లేదా నీ దగ్గర బాగా డబ్బు ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దొబ్బేయచ్చు. అదేవిధంగా నీ బాగా డబ్బు ఉంటే అక్కడ దాదాపుగా కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఆ ఎకరాలు దొబ్బేయచ్చు. నువ్వేమి ఇనుము ఉత్పత్తి చేయాల్సినటువంటి పల్లె. భూమి యొక్క అంతర్భాగంలో ఎక్కువగా ఉన్నటువంటి లోహం ఏదైతే ఏం చెప్పాలి? ఐరన్ చెప్పాలి. కోడ్లో భూమి యొక్క ఉపరితలంపై క్రస్ట్లో ఎక్కువగా ఉన్నది అల్యూమినియం. ఇది మధ్యతరగతి ప్రజల లోహం. విశ్వ ఖనిజం బాక్సైట్ నుంచి లభిస్తుందని చెప్పాను. మరి భూమి యొక్క కోడ్లో ఎక్కువగా ఉన్నది ఏం చెప్పాలంటే ఐరన్ చెప్పాలి. అందువల్ల ఇక్కడ మనం ఈరోజు ఈ ఐరన్కి సంబంధించి ముందు కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు మీకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ క్లోరోఫిల్ ఉత్పత్తికి ఐరన్ కావాలి. హిమోగ్లోబిన్ మధ్యలో ఉండేది ఐరన్. సూక్ష్మ పోషకాలలో స్థూల పోషకం. అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్లోనే మైక్రో న్యూట్రియంట్గా పిలువబడేది ఏది? ఐరన్ అని చెప్పాను. సో కాబట్టి ఇక్కడ ఈ ఐరన్కి సంబంధించి మనకి ముఖ్యమైనటువంటి ధాతువులు ఉన్నాయి. ఏ ధాతువులు ఉన్నాయి అంటే మ్యాగ్నటైట్ ఉంది, హెమటైట్ ఉంది, నెక్స్ట్ లిమోనైట్ ఉంది, సిడరైట్ ఉంది. ఈ మ్యాగ్నటైట్ అని మనం బ్లాక్ ఓర్ అంటారు. నల్లని ధాతువు, నల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. హెమటైట్ దీన్ని రెడ్ ఓర్ అంటారు. రెడ్ ఓర్ ఎర్రని ధాతువు. లిమోనైట్ దీన్ని ఎల్లో ఓర్ అని పిలుస్తాం, ఎల్లో ఓర్. దీన్ని ఐరన్ కార్బోనేట్ అని పిలుస్తాం, ఐరన్ కార్బోనేట్. ఏది? సిడరైట్. అర్థమైందా? కాబట్టి 2 టైట్లు, ఒక లైట్, ఒక రైట్. అర్థమైందా? 2 టైట్లు, ఒక నైట్లో 2 టైట్లు. అది కదా 2 టైట్లు, ఒక నైట్, ఒక రైట్. అర్థమైందా? సో మ్యాగ్నటైట్, హెమటైట్, లిమోనైట్, సిడరైట్. మరి మీ క్వశ్చన్ అరేంజ్ అవ్వాలి. భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి ఐరన్ ఓర్ ఏదని అడిగితే హెమటైట్. నాణ్యమైనటువంటి ఐరన్ ఓర్ ఏదని అడిగితే మ్యాగ్నటైట్. బాగా క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ ఐరన్ ఓర్ మ్యాగ్నటైట్. కానీ ఎక్కువగా ఉన్నది ఏదని అడిగితే హెమటైట్. ఓవరాల్గా చూస్తే ఈ ఇనప నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదని అడిగితే కర్ణాటక రాష్ట్రం. కానీ కర్ణాటక రాష్ట్రంలో మ్యాగ్నటైట్ ఎక్కువగా దొరుకుతుంది. వాట్ కైండ్ ఆఫ్ ఓర్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ కర్ణాటక అడిగితే మ్యాగ్నటైట్. ఓవరాల్గా చూస్తే భారతదేశంలో హెమటైట్ ఎక్కువగా ఉంది. నాణ్యమైనది మ్యాగ్నటైట్ అని చెప్పారు. బ్లాక్ ఓర్ అన్నారు, దీన్ని రెడ్ ఓర్ అన్నారు, దీన్ని ఎల్లో ఓర్ అన్నారు, దీన్ని ఐరన్ కార్బోనేట్ అన్నారు, సిడరైట్. అయితే ఇక్కడ ఈ హెమటైట్ భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. కానీ మ్యాగ్నటైట్ అనేది ముఖ్యంగా మనకి కర్ణాటక రాష్ట్రంలో బాగా లభిస్తుంది. కానీ హెమటైట్ యొక్క డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నది జార్ఖండ్. ఓవరాల్గా చూస్తే హెమటైట్ నిల్వలు ఎక్కువగా ఉన్నది, రిజర్వ్స్ ఎక్కువగా ఉంది జార్ఖండ్.
ఓవరాల్గా చూస్తే ఇనుము యొక్క రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఇనుము ఉత్పత్తిలో మొదటి స్థానం ఏదైనా అడిగితే ఒడిశా. ఇనుము ఉత్పత్తిలో మొదటి స్థానం ఏదైనా అడిగితే ఒడిశా రాష్ట్రం చెప్పాలి. మీకు ఇంకా ఖనిజ సంపద వచ్చినప్పుడు, గనులు గట్ట వచ్చినప్పుడు దానికి దీనికి లింక్ చేసుకుని అక్కడ కూడా చెప్తా. కానీ ప్రస్తుతం అయితే నువ్వు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఇనపం నిలవలు కర్ణాటక, హెమటైట్ నిలవలు జార్ఖండ్, భారతదేశం ఎక్కువగా ఉన్న నిలవలు హెమటైట్ నిలవలు. అసలు ప్రపంచంలో భారతదేశం అనేది 7వ స్థానంలో ఉంది ఇనుము నిల్వలో, ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. కానీ స్టీల్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది ఆఫ్టర్ చైనా. స్టీల్ ఉత్పత్తిలో మరి ప్రపంచంలో ఇనుము నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం ఏదైనా అడిగితే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా తర్వాత బ్రెజిల్, బ్రెజిల్ తర్వాత రష్యా. ఇలా ఇనుము నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఇవి. కానీ ఇక్కడ భారతదేశము ఇనుము నిల్వలో 7వ స్థానంలో ఉంది, ఉత్పత్తుల మటుకు 4వ స్థానంలో ఉంది. స్టీల్ ఉత్పత్తుల మటుకు భారతదేశం ఆఫ్టర్ చైనా ఇట్ ఆక్యుపైస్ సెకండ్ ప్లేస్. అయితే మీరు గమనించండి, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జతపరచుమని ఇచ్చి బ్లాక్ వర్డ్, రెడ్ వర్డ్, ఎల్లో వర్డ్, ఐరన్ కార్బోనేట్ ఇలా ఇవ్వచ్చు. మ్యాగ్నటైట్ కర్ణాటక, హెమటైట్ జార్ఖండ్ ఇలా ఇవ్వచ్చు. ఇంకో విషయం చెప్పాలి, బరాబిల్ కొయిరా వ్యాలీ. ఈ బరాబిల్ కొయిరా వ్యాలీ ఎక్కడుందంటే ఒడిశాలో ఉంది. దేశంలో అత్యధిక హెమటైట్ నిల్వలు ఉన్న ప్రాంతం, నాట్ రాష్ట్రం. రాష్ట్రం అంటే జార్ఖండ్. ద రిచెస్ట్ hematite deposits are located at Barabil Koira Valley in Odisha. నీకు కర్ణాటక తీసుకుంటే ఒరే బాబా బుడాన్ కొండలు, కెమ్మనగుడి, కుద్రేముఖ్ ఇలాంటి గదులు ఉన్నాయి కదా. ఇక్కడ అంతా నీకు బాగా లభించేది కర్ణాటకలో మ్యాగ్నటైట్ బాగా లభిస్తుంది, మ్యాగ్నటైట్. సో కాబట్టి ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఇనుము యొక్క ధాతువులుగా మనం గమనించవచ్చు. అయితే 1904వ సంవత్సరంలో మొట్టమొదటి ఇనప గని భారతదేశంలో సింగబం, అప్పుడు బీహార్, ప్రస్తుతం ఇప్పుడు జార్ఖండ్. మొట్టమొదటి ఇనప గని, ఫస్ట్ ఐరన్ మైన్ ఇన్ ఇండియా సింగమంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే సింగమం, సింహమలై, ఇదే సింగమం. రాగికి కూడా ఫేమస్, రాగి జార్ఖండ్. ఈ సింగమం జిల్లాలో గట్సిలా అనే ప్రాంతం వద్ద 1924వ సంవత్సరంలో తొలి రాగి పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఫస్ట్ కాపర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా స్టార్టెడ్ అట్ Gatsila in the Sangam district of Jharkhand in the year 1924. అది రాగి పరిశ్రమ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సింగమం ఇది తొలి ఇనప గని. మరి భారతదేశంలో అతిపెద్ద మెకనైజ్డ్ ఇనప గని ఏదంటే బయలుదేరా ఛత్తీస్గఢ్. అతిపెద్ద యాంత్రిక గని, అతిపెద్ద మెకనైజ్డ్ ఇనప గని బయలుదేరా అంటే ఎద్దు మూపురము అని అర్థం, హంప్ ఆఫ్ ఆక్స్. ఎద్దు మూపురము అని అర్థం. బైలా డెల్లా అంటే ఎద్దు మూపురము అని అర్థం. దాని ఆకారం అలా ఉంటుంది. ఆ తర్వాత కుద్రేముఖ్ కర్ణాటక, దీని అర్థం గుర్రము ముఖం అని అర్థం, గుర్రం ముఖం. కుద్రేముఖ్ కర్ణాటక. ఇక బాబా బుడాన్ కొండలు కర్ణాటక, కెమ్మనగుడి కర్ణాటక, బళ్ళారి కర్ణాటక, హోస్పేట కర్ణాటక. ఇక అనంతపురం, కడప ఇవన్నీ మనకు తెలిసినవి. ఈయన ఒడిశాలో మయూర్ బంచ్, ఛత్తీస్గఢ్లో బైలా డెల్లా,
Baila Dilla, that is said to be the largest mechanized iron ore in India. Baila Dilla, which means hump of an ox. అలాగే కుద్రేముఖ్ అంటే గుర్రం యొక్క ముఖం అని అర్థం, ఫేస్ ఆఫ్ ఎ హార్స్ అని మీనింగ్ వస్తుంది. కుద్రే ముఖ్, ఇది కర్ణాటకగా మనం గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక రాష్ట్రం. సో కాబట్టి ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలను పరిశీలించే క్రమంలో బరాబీర్ కొయ్యా, ఇది ఒడిశాలో ఉంది, రిచెస్ట్ హెమటైట్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఓవరాల్గా హెమటైట్ డిపాజిట్స్ ఎక్కడ ఎక్కువ అడిగితే జార్ఖండ్, ఇనుము నిల్వలు కర్ణాటక, ఇనుము ఉత్పత్తి ఒడిశా రాష్ట్రం అని చెప్పాను. భారతదేశం 7వ స్థానం నిల్వల్లో, ఉత్పత్తిలో 4వ స్థానము, నెక్స్ట్ ఉత్పత్తిలో చైనా 3వ స్థానము, ఇండియా 4వ స్థానము, ఉక్కు ఉత్పత్తిలో ఇండియా 2వ స్థానము, మొదటి స్థానము చైనా. భారతదేశంలో ఉత్పత్తి చేసే ఈ ఉక్కు అంతా కూడా, లేకపోతే ఈ ఇనుము ముడి ఖనిజం అంతా కూడా అయితే జపాన్, లేకపోతే చైనా, లేకపోతే ఇరాన్ దేశాలకి ముఖ్యంగా పోతా ఉంది. ఛత్తీస్గఢ్లో ఉత్పత్తి అయినటువంటి బిలాయి ఇనుము కర్మాగారం నుంచి ఉత్పత్తి అయినటువంటి ఆ స్టీల్ కానీ ఇనుము కానీ, ఆ ముడి ఖనిజం నుంచి ఉత్పత్తి చేసిన ఇనుము, ఉక్కు కానీ, ఇవన్నీ కూడా మనకి విశాఖపట్నం రావాలి. ఎందుకంటే దెర్ ఇస్ నో పోర్ట్ ఇన్ ఛత్తీస్గఢ్. సముద్ర మార్గం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే చాలా గొప్ప రాష్ట్రం ఏదైనా అడిగితే ఆంధ్రప్రదేశ్. మన పాలకులు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రం నా రాష్ట్రం ఇలా తగలేదు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు, ఎక్కువ రాయలసీమ నుంచే వస్తూ ఉన్నారు. ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో ఆంధ్ర నుంచి ఎవడు ముఖ్యమంత్రి అవ్వడు, ప్రతి ఒక్కరు రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి అవుతాడు. ఇది రాసి పెట్టుకోరా సాంబా. ఈ విషయం ఏదైనా బాబు లేదా జగన్ బాబు, చంద్రబాబు, చంబా, పప్పు, ధనియాల పప్పు, ఇంకా కేసర పప్పు, ఈ పప్పులన్నీ వస్తాయి. ఏదైనా రాజకీయం అనుకో వాళ్ళ తాత ముత్తాతల నుంచి రావాలి. రాజకీయం అంటే అప్పుడు దిగిపోతే జరిగే పని కాదు, దానికి ఎంతో గట్స్ ఉండాలి, అర్థమైందా? అపరిచితుడి అవతారం ఉండాలి, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండాలి, ఓసల వెళ్ళి లాంటి లక్షణం ఉండాలి. ముఖం మీద ఉమ్మైతే తుడిచేసుకోవాలి, ఇంట్లో ఆడవాళ్ళు తిరిగితే తుడిచేసుకోవాలి, మదర్ చోట్ అన్నా కానీ పడి ఉండాలి. చూడండి, పవన్ కళ్యాణ్కి కరోనా వచ్చి పాపం బెడ్ మీద పడుకుంటే మార్ఫింగ్ ఫోటో పెట్టి పక్కన సీరియట్ని పెట్టారు. సీరియట్ పాపం పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా. అలాంటి సమాజం ఇది. నీకు సంబంధం లేకపోయినా నీ ఫోటో ఆటోమేటిక్గా దానిలో వచ్చేస్తుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు రాలే, ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు, దొరికేసాడు. ఆ లొకేషన్ మీద అంటే మంచిగా తింటూ అది ఇది ఆ పచ్చడి ఈ పచ్చడి నాడు ఎవరో రచ్చుకుంటాడు. ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు. ఇంకా ట్రోలింగ్ అయిపోతానే ఉంది, యూట్యూబ్ అంతా అచ్చెన్నాయుడే. అలా ఉంది పరిస్థితి. ఓకే, ఇదిలా వచ్చింది ఈ గనుల గురించి. తర్వాత ఈ ఎక్కడెక్కడ ఈ ప్రాంతాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇనుము పరిశ్రమకు వచ్చినప్పుడు దీనిలో ప్రధానంగా మనకి ఫస్ట్ 1830 సంవత్సరంలో తమిళనాడులో పోర్టో నోవా అనే ప్రాంతం వద్ద తొలి ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశారు. పోర్టో నోవా అనే ప్రాంతంలో తమిళనాడు, కానీ సక్సెస్ఫుల్ కాలే. ఆ తర్వాత 1864 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో కుల్టీ అనే ప్రాంతం వద్ద, వెస్ట్ బెంగాల్లో కుల్టీ, ఆ తర్వాత హీరాపూర్ అనే ప్రాంతం వద్ద ఇనుము ఉక్కు పరిశ్రమలు స్టార్ట్ చేశారు. నీకు ఎప్పుడు ఫస్టే కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పోర్టల్ అడుగుతాడు. సంవత్సరం ఎప్పుడు? 1830. ఆ తర్వాత 1864లో కుల్టీ, ఇది వెస్ట్ బెంగాల్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ కింద దీన్ని, స్టీల్ వర్క్స్ ప్లాంట్ కింద దీన్ని ఏర్పాటు చేశారు. బెంగాల్ అండ్ ఐరన్
స్టీల్ వర్క్స్ ప్లాంట్గా దీన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నేరుగా ఈ కుల్టీ, ఈ హీరాపూర్ వద్ద ఉన్న ఇనుము ఉక్కు పరిశ్రమను కాస్త 1900 చెప్పగలరా, 1919కి వచ్చేసరికి ఇది ఏమైందంటే బర్నపూర్ వద్ద ఇస్కో చాలా వస్తాయి ఇలాంటివి. ఇస్కో, టిస్కో, మిస్కో, విస్కో, పిస్కో, బోస్కో, ఇలా చాలా మనకి ఉస్కోలు, బిస్కోలు, మిస్కోలు, పిస్కోలు వస్తుంది. ఇప్పుడు 1919 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో బర్నపూర్లో ఇస్కో, ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, బర్నపూర్, వెస్ట్ బెంగాల్, ఇస్కో. ఆ తర్వాత 1900 చెప్పగలరా 7వ సంవత్సరంలో టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, ప్రైవేట్ రంగంలో స్థాపించబడినటువంటి తొలి ఇనుము ఉక్కు కర్మాగారం, ప్రైవేట్ రంగంలో ఇప్పుడు కూడా అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం టిస్కో. దీన్ని ఏర్పాటు చేసింది జంషెడ్జీ టాటా. అందువల్ల భారతీయ పరిశ్రమల పితామహుడు జంషెడ్జీ టాటా. ఎక్కడ ఏర్పాటు చేశారు మాస్టారు అంటే సకిచి అనే ప్రాంతం వద్ద. దీన్ని ఆ తర్వాత జంషెడ్పూర్గా మారింది. ప్రస్తుతం జంషెడ్పూర్ ఇది సువర్ణ రేఖ నది ఒడ్డున ఉంది. అందువల్ల టిస్కో ఏ నది ఒడ్డున ఉందంటే సువర్ణ రేఖ నది ఒడ్డున. జంషెడ్పూర్ని మనం స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉన్నాం, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉన్నాం, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ అబౌట్ జంషెడ్పూర్ టిస్కో, ఫస్ట్ ప్రైవేట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏదైనా అడిగితే టిస్కో ప్లస్ లార్జెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ప్రైవేట్ సెక్టార్ ఏదైనా అడిగితే టిస్కో. ఆ తర్వాత 1923లో మిస్కో, మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, ఈ మిస్కో తర్వాత విస్కో అయింది, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. 1929లో భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగంలో స్థాపించబడినటువంటి PSU, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఏదైనా అడిగితే ఏం చెప్పాలి? విస్కో చెప్పాలి. ఈ విధంగా భారతదేశంలో ప్రభుత్వ రంగంలో స్థాపించబడినటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ లేదా భారతదేశంలో ప్రభుత్వ రంగంలో స్థాపించబడినటువంటి తొలి ఇనుము ఉక్కు కర్మాగారము విస్కో. 1929 మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎవరైనా ఇంజనీర్, సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ దినోత్సవం. భారతదేశ తొలి ఇంజనీర్లు ఈయన చాలా గొప్పవాడు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మూసీ నదికి చాలా మరమ్మతులు, ఆనకట్టలు ఇవన్నీ కట్టించాడు ఈయన. హైదరాబాద్ వరద బారిన పడకుండా ఈయనే కాపాడుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఈయన కారణంగానే హైదరాబాద్ అలాగుంది. ఆ తర్వాత వచ్చిన పాలకుల కారణంగా ఇటీవల కాలంలో భారతదేశంలో ఒక రోజు అత్యధిక వర్షపాతం పొందింది హైదరాబాద్. ముంబై పోయింది హైదరాబాద్. నా ఓటు వేస్తే సముద్రాన్ని హైదరాబాద్కి తీసుకొస్తానని చెప్పాడు కేసీఆర్. నేను అప్పట్లో నమ్మలే, కానీ తర్వాత నమ్మాల్సి వచ్చింది. పడవలు వేసుకున్నారు, కొంతమంది అయితే ఆ వాగుల్లో కొట్టుకుపోయారు, చచ్చిపోయారు. అసలు హైదరాబాద్ చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. అలాంటి హైదరాబాద్ని గంగమ్మ ముంచి పడేసింది వర్షం రూపంలో. అవునా కదా? రేపు నీకు ఉంటుంది జల సునామీ. కాకినాడ కోచింగ్ తీసుకోవడానికి వచ్చారు, వచ్చిన వాళ్ళు సునామీలో కలిసిపోవాల్సిందే. మనకి సునామీ ప్రమాదం ఉంది కాకినాడకి. ప్రపంచంలో అత్యధిక రిస్క్ రేట్ ఎక్కువగా ఉన్న నగరము కాకినాడ, సునామీ. అందువల్లే అశోకుడు చెట్లు నాటించమన్నాడు, నేనేమో సడుగుడు చెట్లు నాటించమన్నాను కాకినాడలో. అదేవిధంగా మన కన్నబాబు గారు అడవాడు ఫేస్బుక్లో అలా అంటాడు. మోస్ట్ పవర్ఫుల్ మినిస్టర్ మన ఎవరు, మన ఆనియన్ మినిస్టర్ ఎవరు? కన్నబాబు సార్.
మనకి బాగా దగ్గరే, మన చుట్టమే. ఓకే, పక్కన పెట్టండి. చాలా అదృష్టవంతుడు కదా వ్యవసాయ శాఖ మంత్రి, చాలా పెద్ద పోర్ట్ఫోలియో కదా, అవునా కదా, చాలా తెలివైన ఉంది. ఓకే, వదలండి. వదలండి, నన్ను ఎవరు పట్టుకోలేదు కదా. ఓకే, ఎక్కడ ఉన్నాం? విస్కో అయింది, విస్కో అయింది. ఓకే, ఇది సంవత్సరాలు గుర్తుపెట్టుకు. 1923 విస్కో అయితే 1929 ఏది నడిచింది చెప్పాలి? విస్కో. ఆ తర్వాత పోస్కో, ఇదే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ దొబ్బేయడానికి రెడీగా ఉంది దక్షిణ కొరియా కంపెనీ. వీళ్ళందరూ కూడా, ఈ కంపెనీ ప్రతినిధులు, దక్షిణ కొరియా ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బామర్దులు అవుతారు. వీళ్ళందరూ కూడా అర్థమైందా? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అంటున్నారు. సో కాబట్టి పోస్కో వాడికి రేపో మాపో పోసేస్తాడు. వాళ్ళు ఇంకా ఉత్పత్తి స్టార్ట్ చేయరు, భూములు పెడతారు. 1 సంవత్సరం అనే తమ్ముడు వైజాగ్ ఎలా ఉంటుందో అని మన విజయసాయి రెడ్డి గారు సెలవిచ్చారు. నిన్న 1 year తర్వాత ఏముంటుంది? అమ్మేస్తారు. ఓకే, ప్రజలను కూడా. సరే, ఇక్కడ అలా పక్కన పెట్టండి. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అది నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఆ ప్రాంతం వద్ద, విజయనగరం ప్రాంతం వద్ద, ఇంకా వైజాగ్ దశ దిశలు, ఇంక విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఇంకా ఆటోమేటిక్గా విమానం ఎక్కడో సముద్రంలో పడిపోవడం, ఇలాగా చాలా అద్భుతమైనటువంటి పర్యాటక. చూడాల్సిన పని లేదు కదా. ఈ ప్రపంచంలోనే చాలా బెస్ట్ రాష్ట్రం ఏదని చెప్పాను, విశాఖ, ఆంధ్రప్రదేశే. అర్థమైందా? రేపో మాపో రాయలసీమ విడిపోద్ది. ఇంకా చిత్తూరు నుంచి వచ్చే రాళ్ళు కూడా రాదు గణపతి గారిని చూడడానికి. రాయలసీమ విడిపోద్ది. ఇప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అక్కడ. ఇంకా రాయలసీమ విడిపోయిన తర్వాత ఇంక మిగిలింది మనకి ఏంటని అడిగితే, ఇప్పటికే మనది ఇదివరకు కప్పలాగా ఉండేది ఆంధ్రప్రదేశ్, కప్పలాగా ఇలా ఉండేది. ఓకే, ఈ తాళం మిగిలింది, కప్ప దుబ్బేడాడు. ఇప్పుడు ఈ తాళంలో ఇలా ఉండేలా ఉంది కదా. ఇప్పుడు ఇది కూడా దెబ్బేస్తారు. దీన్ని ఇలా పట్టుకుంటాం కదా, బండ్లో పెడతాం కదా, ఇలాగా బుల్లెట్ పెడతాం, ఇది దెబ్బేస్తారు. మిగిలింది ఈ మొక్క మిగులుతుంది. కానీ ఈ మొక్కకుంటుంది అభినందన్ మీసం కొన్నంత పొగరుంటుంది దీనికి. ఎందుకంటే దీనికి పొడవైనటువంటి సుదీర్ఘమైనటువంటి ఏముంది తీరరేఖ, ఎంత 974 కిలోమీటర్లు. అప్పుడు నాలాంటి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ 8 లేన్ల రోడ్డు వేస్తాను ఉపాధి గురించిలాగా. 8 లేన్ల రోడ్డు వేస్తే ఇక ఆటోమేటిక్గా నాకు బాగా ఇష్టమైనటువంటి పారిస్ నుంచి, అదేవిధంగా మంచి ఫిన్లాండ్ నుంచి, తర్వాత ఐస్లాండ్ నుంచి, తర్వాత న్యూయార్క్, లాస్ ఏంజల్స్ నుంచి బాంబులు వస్తారు. కూరబండాలు ఎత్తాను, 2 స్టార్లు ఎడతాను. నేను సగం తాగేస్తుంది. ఇది సూపర్ అనమాట. ఎందుకంటే మాస్క్ అంత కొట్టు ఉంటే చాలు. ఇది జుంగురి ఓ సాంగ్ చేసుకుంటాం. ఇక చూడండి, ఇంకా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో జీడిపిలో అగ్రభాగము మన దగ్గర నుంచి వెళ్తుంది. దీనికి అంతటికి మాస్క్ అంత కొట్టు చాలు. ఓకే, జీడిపి పెరగాలంటే అదేవిధంగా మోడీ గారు జీడిపిని పెంచుతున్నారు. ఎలాగంటే గడ్డాన్ని దట్టంగా పెంచుతున్నారు. జీడిపి అంటే ఏంటమ్మా? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కాదమ్మా, గడ్డాన్ని దట్టంగా పెంచడం. ఇది స్థూల జాతీయ ఉత్పత్తి అంటే. అదేవిధంగా స్థూలంగా గడ్డాన్ని పెంచితే దాన్ని జీడిపి అంటారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. జీడిపి అబ్రివేషన్ అడుగుతాడు కింద. గడ్డాన్ని దట్టంగా పెంచడం ఉంటుంది. అన్నీ పెట్టండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెట్టండి. ఓకే, మనం పోస్కో దక్షిణ కొరియా కంపెనీ, ఇది ఇంకా ఒడిశాలో కొత్తనందే. నవీన్ పట్నాయక్ గారు తూలేహాడు వీళ్ళని. ఈ బామర్దులందరూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బామర్దులందరూ ఈయన బాగా పట్టుకున్నారు. ఇక్కడ వైజాగ్ రేపు మాకు ఇది మారిపోతే ఇది జరిగే ప్రక్రియ. ఓకే, వదిలేయండి. నెక్స్ట్ ఆ తర్వాత మనకి 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నువ్వు దొరదని గుర్తుపెట్టుకుంటావో, బిరుదని గుర్తుపెట్టుకుంటావో పెట్టుకో. నేను దొరదొద్దు, బిరుదు అని గుర్తుపెట్టుకో. బెలాయ్ రూర్కిలా దుర్గాపూర్, బెలాయ్ రూర్కిలా దుర్గాపూర్. ఆ తర్వాత 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో బొగారో 1964. అదే ఇక్కడ మనం బెలాయ్ తీసుకుంటే ఛత్తీస్గఢ్లో
ఏ దేశ సహకారము? రష్యా. 1957. ఈ రెండునేమో 1959. బొకారో అయితే 1964. ఇది మూడవ పంచవర్ష ప్రణాళిక, ఇది రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం. భిలాయ్ ఛత్తీస్గఢ్ రష్యా సహకారంతో ఏర్పాటు చేశారు. అదేవిధంగా రూర్కెలా ఇది బ్రాహ్మణి నది ఒడ్డున ఉంది. రూర్కెలా ఒడిశా పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశారు. దుర్గాపూర్ ఇది బ్రిటన్ సహకారంతో ఏర్పాటు చేశారు. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంది. మనకి తెలిసిందే ఈ మూడు కూడా రెండవ పంచవర్ష ప్రణాళిక కాలాల్లో. అయితే ఇక్కడ ఈ భిలాయ్ ఇనుము కర్మాగారం ఈయన ఉత్పత్తి అయిందంతా కూడా ఎక్కడికి రావాలి? విశాఖపట్నానికి రావాలి. ఆ పోర్ట్ నుంచి ఎక్కడికి ఎగుమతి అవ్వాలి? జపాన్కి ఎగుమతి అవ్వాలి. ఉదాహరణకి చూడండి, కర్ణాటకలో ఉత్పత్తి అయినటువంటి కర్ణాటకలో విస్కో నుంచి కానీ విజయనగర్ స్టీల్ ప్లాంట్ నుంచి కానీ అది హోస్పేట్లో ఉంది. విస్కో అయితే భద్రావతిలో ఉంది. భద్రావతి షిమోగా జిల్లా భద్రావతిలో ఉంది. విశ్వేశ్వర ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ విస్కో. ఇక విజయనగర్ స్టీల్ ప్లాంట్ హోస్పేట్లో ఉంది. 1989లో ఏర్పాటు చేశారు విజయనగర్ స్టీల్ ప్లాంట్. 1989 విజయనగర్ స్టీల్ ప్లాంట్ హోస్పేట. అదే ఎక్కడది? కర్ణాటక. అది కూడా కర్ణాటక. జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ వస్తుందా? జేఎస్డబ్ల్యూ స్టీల్ కడ్డీలు, జేఎస్డబ్ల్యూ స్టీల్ కడ్డీలు వస్తాయి కదా, అది జిందాల్. అదే విజయనగర్ స్టీల్ ప్లాంట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ భిలాయ్ ఛత్తీస్గఢ్, రూర్కెలా ఒడిశా, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్. ఉదాహరణకి రూర్కెలా తీసుకుంటే అది ఎక్కడది? ఒడిశా. ఒడిశా మరి తీర ప్రాంతంలో లేదు, ఒడిశా భూభాగంలో ఉంది. తీర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి మొదటిది మరియు అతి పెద్దది కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్. రెండవది గోపాల్పూర్. ఎక్కడది? గోపాల్పూర్ ఒడిశా. గోపాల్పూర్ ఒడిశా రెండవది తీర ప్రాంతంలో కోస్టల్ ఏరియాలో ఏర్పాటు చేసింది. సో కాబట్టి ఇక్కడ ఈ మూడు గుర్తుపెట్టుకుని, అలాగే బొకారో 1964 ప్రభుత్వ రంగంలో స్థాపించబడ్డ అతి పెద్ద ఇనుము కర్మాగారం. ప్రభుత్వ రంగంలో స్థాపించి తీసుకోని చెప్పాను. ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ పిఎస్యు కంపెనీ, పిఎస్యు యూనిట్, దట్ ఈస్ విస్కో. కానీ ప్రభుత్వ రంగంలో అతి పెద్దది ఏదని అడిగితే బొకారో జార్ఖండ్. ఇది కూడా రష్యా సహకారంతో ఏర్పాటు చేశారు. బొకారో జార్ఖండ్ అతి పెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం. మరి బొగ్గు అవసరం మీకు చెప్తాను. బొగ్గు ఖనిజం వచ్చినప్పుడు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ గురించి చెప్తాను. ఎక్కడెక్కడ ఏ డ్యామ్స్, తండూరా డ్యామ్ ఇలాంటివన్నీ వస్తే డ్యామ్స్ వచ్చినప్పుడు అక్కడ ఇంటర్ కనెక్టివిటీతో చెప్తాను. ఇక్కడైతే ప్రశ్న గుర్తుపెట్టుకుంది 1964. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి. RINL. ఈ RINL 1972లో ఏర్పాటు చేశారు. 1982లో ప్రారంభించారు కన్స్ట్రక్షన్. విశాఖ స్టీల్ ప్లాంట్ 1992కి ప్రారంభించటం, శంకుస్థాపన అయిపోయి ఉత్పత్తి ప్రారంభించడం జరిగింది 1992. అలా ప్రారంభించింది ఎవరిని అడిగేసరికి పివి నరసింహారావు. కాబట్టి 1972 ఎవరి కాలం? ఇందిరాగాంధీ. 1972 తర్వాత 1982 తర్వాత 1992 పివి నరసింహారావు గారు ప్రారంభించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల తుక్కు అన్న, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పింది ఎవరు? తెన్నేటి. అలాగే అరుస్తూనే ఉన్నారు. విద్యార్థులు కూడా రంగంలో దిగారు. కానీ విద్యార్థులకి రంగంలో దిగిన వాళ్ళకి ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఓకే రైట్. ఆయన చాలా గొప్ప నాయకుడే, ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి నాయకుడు ఆయన. ఎవరు? కానీ ఆయన వచ్చిన ఏది విజయనగరం, ఉత్తరాంధ్ర నుంచి వచ్చాడు కాబట్టి మిగతా రాష్ట్రం అంతా యాలేడని ఉద్దేశంతో పాపం ఆయన పక్కన పెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డిని చంపెత్తి ఈయన ముఖ్యమంత్రి అయిపోవడం మన ఐడియా ఎవరైతే ఎవరో. ఓకే, రాజశేఖర్ చనిపోతే అనుకోకుండా ఎవరు వచ్చారు? రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఎవరు రావాలి? బొత్స తర్వాత నేనే రావాలి. ఓకే.
వదిలేండి దీని గురించి. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇది RINL, ఒక నవరత్న కంపెనీ. RINL అంటే ఏంటమ్మా? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఆ తర్వాత 1982 సేలం ఇనుము ఉక్కు కర్మాగారం, సేలం మ్యాంగో సిటీ ఆసియాలోని అతిపెద్ద పశువుల పరిశోధనా సంస్థ సేలం మ్యాంగో సిటీ. స్టెయిన్లెస్ స్టీల్కి ఫేమస్ సేలం. 1982 సేలం స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. అలాగే 1989లో విజయనగర్ స్టీల్ ప్లాంట్ హోస్పేట, 1989 విజయనగర్ స్టీల్ ప్లాంట్ హోస్పేట. అలాగే మనకి భారతదేశంలో తొలి స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని ఖమ్మం జిల్లా పాల్వంచ, ఎక్కడమ్మా? పాల్వంచలో ఏర్పాటు చేశారు. అదే మీకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే బార్జల కర్మాగారం ఉంది, మణుగూరు. దేశంలో అతి పెద్ద బార్జల కర్మాగారము మణుగూరు. దేశంలో మొదటి బార్జల కర్మాగారము 1962 నంగల్ పంజాబ్. అది దేశంలో పెద్ద బార్జల కర్మాగారము మణుగూరు, తెలంగాణ. అదేవిధంగా తర్వాత మనకి భారతదేశంలో మొదటి స్పాంజ్ ఐరన్ కర్మాగారం, మెత్తటి ఇనుము ఐరన్ కర్మాగారము పాల్వంచ, ఖమ్మం జిల్లా. అది మీకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితే ఏం చెప్పాలి? మణుగూరు చెప్పాలి. రెండు కూడా తెలంగాణ రాష్ట్రంలో. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో బార్జల కర్మాగారాన్ని గుర్తించిందంటే బొక్కను గుర్తించేది. ఆంధ్రప్రదేశ్లో బార్జల కర్మాగారం లేదు, ఆంధ్రప్రదేశ్లో స్పాంజ్ ఐరన్ కర్మాగారం లేదు. ఈ విధంగా భారతదేశం ప్రపంచంలోనే స్పాంజ్ ఐరన్ ఉత్పత్తిలో మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఆ విషయాన్ని కూడా నువ్వు గమనించాలి. అదేవిధంగా ఇది మనకి భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు, దీంతో పాటు రాయలసీమ హై గ్రేడ్స్ స్టీల్ లిమిటెడ్ కడప కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఐరన్ ఎక్కడ లభిస్తుందంటే కడప మరియు అనంతపురం జిల్లాలో లభిస్తుంది. అందువల్ల కడప మరియు ధార్వాడ్ శిలల్లో ఈ ఇనుము నిక్షేపమై ఉంటుంది. కడప మరియు ధార్వాడ్ శిలల్లో ఇనుము మనకి నిక్షేపమై ఉంటుంది. అది ఏ రూపంలో అంటే నేను చెప్పాను, మ్యాగ్నటైట్ కావచ్చు, 2 టైట్లు, ఒక నైట్, ఒక వైట్, 2 టైట్లు, ఒక నైట్, ఒక రైటు. ఇది రైటు ఐరన్ కార్బోనేట్ అని పిలుస్తూ ఉన్నాం. అదేమైనా ఇది మనకి దేనికి సంబంధించిందని అడిగితే ఇనుము ఉక్కు పరిశ్రమకి సంబంధించింది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. బెలాయి ఇనుము ఉక్కు కర్మాగారం, ఈ ఇనుము ఉక్కు కర్మాగారానికి నీరు ఎలా లభిస్తుంది, బొగ్గు ఎలా లభిస్తుంది, ఐరన్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు కనీస సంపదలో చెప్తాను. ఎందుకంటే అక్కడ మళ్ళీ మనకి ఐరన్ వస్తుంది, కాపర్ వస్తుంది, జింక్ వస్తుంది, లెడ్ వస్తుంది, అల్యూమినియం వస్తుంది, అన్నీ వస్తాయి. అక్కడ మనం డిస్కస్ చేద్దాం. రైట్లో నేనైతే సంవత్సరాలతో సహా సచ్చి అంటే ఏం చెప్పాను? సచ్చి అంటే ఏంటా? సచ్చి అనే దానికి మరో పేరేంటి? జంషెడ్పూర్. అదేవిధంగా ఒకప్పుడు టాటా నగర్ అలా పిలిచేవారు, జంషెడ్పూర్. టిటానగర్ కాదు, టిటానగర్ అంటే అది వెస్ట్ బెంగాల్. జంషెడ్పూర్ జార్ఖండ్. టాటా నగర్ అనేవారు. టిటానగర్ అంటే కాగితం ఫేమస్, అది వెస్ట్ బెంగాల్. కాగితం ఉత్పత్తులు ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. కాగితం మిల్లులు అది విషయం. ఓకే రైట్. ఇది ఇనుము ఉక్కు పరిశ్రమ. నెక్స్ట్ రాగి పరిశ్రమ బయటండి. కాపర్ ఇండస్ట్రీ. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కాపర్ ఇండస్ట్రీకి సంబంధించి సంవత్సరం ఎప్పుడు చెప్పాను చెప్పండి అమ్మా. సంవత్సరం ఎప్పుడు చెప్పాను కాపర్ ఇండస్ట్రీకి సంబంధించి? 1924. ఎక్కడ చెప్పండి అమ్మా? జార్ఖండ్, సింగం జిల్లా, గడ్సీలా రాష్ట్రం. గడ్సీలా
పబ్లిక్ సెక్టార్లో ఇప్పటికీ ఉన్న కొన్ని పరిశ్రమలు ఏవి? రాగి అల్యూమినియం, కాపర్ అల్యూమినియం. అయితే చూడండి, రాగి నిల్వలు ఎక్కువగా రాజస్థాన్లో ఉంది. రాగి ఉత్పత్తి మధ్యప్రదేశ్, ముఖ్యంగా మధ్యప్రదేశ్లో బాలాఘాట్ అని రాస్తుంది. బాలాఘాట్. రాజస్థాన్లో అయితే జుంజును అనే జిల్లాలో కేత్రి, ఈవెన్ సింధు నాగరికత కాలంలో కూడా ఈ కేత్రి రాగి ఉత్పత్తికి ఫేమస్. ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ గట్రా వెళ్ళేది ఏది? రాగి. కేత్రి గనుల నుంచి. జుంజును అనే జిల్లాలో ఈ కేత్రి అనేటువంటి ప్రాంతం ముఖ్యంగా రాగికి ఫేమస్. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాలు, ఒకటి గుంటూరు జిల్లాలో అగ్నిగొండాల, 2 నెల్లూరు జిల్లాలో గరిమెనపెంట, నెల్లూరు జిల్లా. గుండాల, అగ్నిగుండాల గుంటూరు జిల్లా, రాగికి ఫేమస్. అగ్నిగుండాల ఇది గుంటూరు, గరిమెనపెంట ఇది నెల్లూరు. బోత్ ఆర్ ఫేమస్ ఫర్ కాపర్ డిపాజిట్స్. అలాగే భారతదేశంలో మనకి రాగి నిల్వలు ఎక్కువగా ఉన్నది రాజస్థాన్, ముఖ్యంగా కేంద్రీయ ప్రాంతం, అది ఫేమస్. అలాగే మధ్యప్రదేశ్లో అయితే మనకి బాలాఘాట్ అని చెప్పాను, బాలాఘాట్. సో మధ్యప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది రాగి ఉత్పత్తిలో. అయితే ఇక్కడ ఇనుము ఉత్పత్తిలో ఏ రాష్ట్రం చెప్పండి. ఇనుము ఉత్పత్తిలో ఏ రాష్ట్రము? ఒడిశా. ఇనుము నిల్వల్లో కర్ణాటక. అయితే తొలి 4 స్థానాలు రాయింది. నిల్వల్లో ఫస్ట్ కర్ణాటక, లేదా కొంచెం కేఓజేసీ అని రాసుకో, ఏ రాష్ట్రం? కే అంటే కర్ణాటక, జే అంటే జగన్మోహన్ రెడ్డి జార్ఖండ్, నెక్స్ట్ ఓ అంటే ఒడిశా, సి అంటే చంద్రబాబు ఛత్తీస్గఢ్. కాబట్టి నిలవలో కొంచెం పెట్టుకుని కొంచెం సిఆర్జీ ఏదో కొంచెం చంద్రబాబు ఏదో గుర్తుపెట్టుకో. మనకి ఉద్యోగం రావాలి. ఎవరు కొంచెం అయితే ఎవరు ట్రాన్స్జెండర్ అయితే మనకి ట్రాన్స్జెండర్కి విజిబిలిటీ డే అని చెప్పాను, చెప్పగలరా? కరెంట్ అఫైర్స్ చెప్పాను. మార్చి నెల చివరని చెప్పాను. ఇంకేమంటుంది? 30. ఇప్పుడు మార్చి 30 లేదా? 30 లేదా? ఉంది కదా 30 మార్చి 31. ఏంటి ట్రాన్స్జెండర్? బాగా అర్థమైందా? జీవితంలో ఇప్పటికీ కూడా నేను భయపడేది ఏంటంటే, నా బండి వెనకాల ఎక్కితే మా అమ్మ ఎక్కాలి లేదా మా ఆవిడ ఎక్కాలి, అంతే తప్ప ఎవరు ఎక్కడం. ఈవెన్ కార్లో వెళ్ళినా సరే ఎవరికి లిఫ్ట్ ఉన్నాం. ముఖ్యంగా బండి మీద వెళ్తే అసలు లిఫ్ట్ ఉన్నాం. ఒకసారి ఇచ్చేలాగా మోసపోయాను. వచ్చేటప్పుడు నేను కాస్త జాగ్రత్తగా చూడాలి కదా. వాడు ఇలా పెట్టున్నాడు. ఇలా పెట్టుంటే నేను ఆపేయాను. వీడు ఏమన్నా రోగాలతో ఉన్నాడేమో ఎక్కించుకుందామని. తర్వాత నాకు ఎక్కడ అర్థమైంది? స్పీడ్ బ్రేక్ అనేది అర్థమైంది. అన్నాడు ఒరే అన్నది తెలీదు, వసే అన్నది తెలియదు. వదలలేదురా బాబు. అది నెక్స్ట్ ఉత్పత్తిలో ఫస్ట్ ఏ రాష్ట్రం చెప్పండి? ఇనుము ఉత్పత్తిలో ఒడిశా. ఓసీకేజే ఉత్పత్తి ఓసీగా వచ్చిందని గుర్తుపెట్టుకో. ఇనుము ఉత్పత్తి ఓసీగా వచ్చింది. ఎవరికి? కొజ్జాకి లేదా కాజాకి. ఆడ కొజ్జాసి, ఇక్కడ ఓసి కొజ్జా. కాబట్టి ఈ రోజంతా మీరు ఏం చెప్తారు? కొజ్జాసి, ఓసి కొజ్జా. దొరదా బిరుదా? బిరుదు అంటే దొరకా
దుర్గాపూర్ ఏ నది ఒడ్డున ఉండొచ్చు? ఎస్, దామోదర్. దామోదర్. బెంగాల్ దుఃఖదాయిని దామోదర్. బీహార్ దుఃఖదాయిని కోసి. అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర. ఆంధ్ర దుఃఖదాయిని బుడమేరు. కృష్ణా జిల్లా బుడమేరు ఆంధ్ర దుఃఖదాయిని. సార్ ఆఫ్ ఆంధ్ర బుడమేరు రివర్. ఓకే, ఇది దేనికి సంబంధించింది? ఐరన్ మరియు రెండవది రాగికి సంబంధించింది. నెక్స్ట్ వెండి పెట్టండి. వెండి, సిల్వర్. సిల్వర్ లేదా అర్జెంటం అంటాం. అర్జెంటం. అర్జెంటం దాని ధాతువు మీకు తెలుసు, అర్జెంటైట్. హార్న్ సిల్వర్, రూబీ సిల్వర్. సిల్వర్ పెయింట్లో సిల్వర్ ఉండదు, అల్యూమినియం ఉంటుందని చెప్పాను. ఇవన్నీ పక్కన పెడితే వెండి గనులు అనేసరికి జావార్ గనులు రాజస్థాన్ రాష్ట్రం. జావార్ గనులు రాజస్థాన్, అక్కడే ఫేమస్ అయి ఉంది వెండి పరిశ్రమ జావార్. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా కూడా అడగచ్చు. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో బిరుదు, మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో బొగారం, నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలంలో విశాఖ. ఇక ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలంలో సేలం. ఏంటమ్మా? సేలం ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలంలో. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేనా? ఇప్పుడు చెప్పండి. 2 తెలుసు, 3 బొగారం, 4 విశాఖ, 6 సేలం. సేలం ఎప్పుడు? 1982. విజయనగరం ఎప్పుడు? 1989. విస్కో ఎప్పుడు? 1923. కన్వర్షన్ 1929. ఇస్కో ఎప్పుడు? ఇస్కో 1919. కొన్నిసార్లు 18 అని ఇస్తాడు, పొరపడకండి. 1919. జలియన్ వాలాబాగ్ గుర్తుంది కదా? మాస్కేట్ ఏప్రిల్ 13. జలియన్ వాలాబాగ్. ఓకే, అలాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలు. ఇనుము ఉక్కు పరిశ్రమ, రెండవది రాగి, మూడవది వెండి. కాసేపు బ్రేక్ తీసుకోండి.